ఏందన్నా ఎట్లా ఉన్నాయి ఈ ఆర్టీసీ సమస్యలు ఇంకా తీరేటట్టు కనిపిస్తలేవా? సమ్మెకు దిగిరు. ఇప్పుడు తీరాలంటే వాళ్ళు అధికారులు తీసుకునే అంటే పైన ఉన్నది కదా గవర్నమెంట్, వాళ్ళు తీసుకునే నిర్ణయం ప్రకారం ఉంటుంది. వాళ్ళు కఠినంగా ఇట్లానే వ్యవహరిస్తే మేము కూడా మరి ఇప్పుడు వాళ్ళు ఇస్తేనే కదా మేము, వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి మాకు, చెప్పేవరకు ఇక తప్పదు. ఇక నిన్న చర్చలు నడిచినాయని చెప్పిండ్రు. ఇక మీరు అంటే ఉండేనా ఆశ మళ్ళీ వెనక్కి తీసుకోమంటారేమో, ఇక మాకు తీరుస్తారేమో అని చెప్పి? చర్చలు నిన్న సాయంత్రం పూట అన్నారు. ఒక తర్వాతకి ఏమైంది, ఒక 1 అవర్లోనే మళ్ళీ ఏం లేదు అనేసి చెప్పేశారు. అది చర్చలు నడితే మాకు సంతోషమే. అసలు ఏమన్నా సమస్యలు పడుతున్నారు? ఎట్లా ఉంది అసలు ఆర్టీసీ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన దగ్గర నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మహాలక్ష్మి అంటే అది వాటి వల్ల మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే కొద్దిగా హార్డ్గా ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తాను తప్ప మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే మాకు రావాల్సిన పే స్కేల్స్ వాటి విలీనం కోసమే అడుగుతున్నాం అంత. మరి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు మీరు సమ్మెలు చేస్తుంటే. ఇప్పుడు అది మా తప్పు కాదు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ పిలిచి నిన్న ఒక మాట చెప్పేస్తే నిన్ననే క్లియర్ అయిపోయేది. మరి వాళ్ళు ఎవరు ఏం చెప్పలే కదా. అట్లా ఏం చెప్పాలనుకున్నా ప్రభుత్వానికి? మీ పడుతున్న బాధలు ఇవన్నీ బాధలు అంటే మాకు రావాల్సిన పే స్కేల్స్ అడుగుతున్నాం, విలీనం ఒకటి అడుగుతున్నాం, ఇంకా ఏది యూనియన్స్ని మళ్ళీ పునరుద్ధీకరించండి అనేసి అడుగుతున్నాం. ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కొన్ని. అంతే అంటారు. మరి దీన్ని విరమించే ప్రయత్నం ఏమైనా చెప్తారా మీ నాయకులు చెప్పేది కాదు కండి, అది గవర్నమెంట్. మాకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళు వచ్చేసి చర్చలకు పిలిచి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పేంత వరకు సమ్మెనైతే ఆగదంటారు. సమ్మె ఆగదు అంటే ఖచ్చితంగా ఏం కాదు. వాళ్ళు ఒక మాట చెప్తే మేము కూడా సంతోషంగా విరమిస్తాం. ఎప్పటిలెక్కనే మళ్ళీ ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానం వాళ్ళకి చేరుస్తూ ఉంటాం. అట్లా ఒక అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాము, బస్సులు లేవు, ఏం లేవు. ఒక ½ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము, బస్సులు లేవు. మేము హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా ఇబ్బంది అవుతుంది. మేము మాదాపురం నుంచి వస్తున్నాము, నల్గొండ హాస్పిటల్ పోవాలి. బస్సులు లేవు, మరి ఎట్లా పోవాలో అర్థం కావడం లేదు. మీకు ఫ్రీ బస్సులు పెట్టిండ్రు, నడిచినాయి. ఇప్పుడు కొంతమంది ఊర్ల నుంచి అక్కడిక్కడ పోవాలని అంటే దానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళకేమో ఏది ఇస్తలేరు మాకు అని చెప్పి చెప్తాము. మరి ఎట్లయితే ఇబ్బంది కదా? ఇబ్బంది అండి, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు కదా. ఇలా అనుకోకుండా బస్సులు ధర్నా చేస్తే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు కదా. ఇబ్బంది ఉన్నది. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. అంటే ఎవరైనా సిబ్బందిని అడిగినరా ఇక్కడ అక్కడ చెప్పే వాళ్ళని అడిగినాం. ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయని చెప్పి అడిగితే ఎంక్వైరీలా ఇంతవరకు ఏం రాలేదు. మరి ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాలేదు, ఇంతవరకు రాలేదు. వస్తున్నాయని చెప్పిండు, వెయిట్ చేస్తున్నాం, దానికోసం చూస్తున్నాం. అరగంట నుంచి వెయిట్ ఇంకా రాకపోతే మరి చూడాలి, ఏదైనా దారి చూసుకుని పోవాలి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఏ పెట్టిండ్రు, ఇప్పుడు దాంట్లో వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మార్నింగ్ చూసినాం కరీంనగర్లో ఈ ప్రైవేట్ బస్సులు నడిపిస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. ఇట్లా కూడా జనాలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. అవునవునవును. ఆ ప్రైవేట్ బస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. అనవసరంగా బస్సు ఎక్కడం వల్ల నష్టపడడం తప్ప ఉండదు. గవర్నమెంట్ బస్సులు ఎక్కాలి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డబ్బు ఏదో ఒక బస్సు దొరికిందని ఎక్కితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎంతసేపు అవుతుందన్న ఇప్పుడు మీరు అర్ధంగా అలా అడిగి 20 minutes అవుతుంది. 20 minutes అవుతుంది. ఇంతవరకు బస్సు అయితే రాలేదు. ఇంకా చూద్దాం, ఒక్కొక్క 15 నిమిషాలు చూసి ఏదైనా ఇంకో ద్వారం చూసుకుని పోతాం, ఆల్టర్నేట్ చూసుకుని పోవాలి. ఇప్పుడన్నా ఇంత ప్రశాంతంగా ఉన్నదా? ఎంజీబీ లేదు, ఎప్పుడు లేదు. దగ్గర 15 years చూస్తే ఎప్పుడు ఇట్లా లేదు. ఇది ఫస్ట్ టైం. ఇది కరోనాలో కూడా 2-3 బస్సులు వచ్చాయి. ఇప్పుడు అట్లా కూడా లేదు, నడిచినాయి బస్సులు. ఇప్పుడు మొత్తం ప్రశాంతంగా ఉంది. అవునవును, ప్రశాంతంగా ఎప్పుడు చూడలేదు నేను కూడా. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? ఇట్లా జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా ఉంటే ఇంటర్నల్గా చూసుకోవాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. అని దానివల్ల అందరూ బాగా నష్టపోతారు కదా. హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, పెళ్ళికి పోయే వాళ్ళు ఉంటారు, అర్జెంట్ పని మీద పోయే ఉంటారు, అందరికి ఇబ్బందే కదా. ఇట్లా చేయడం వల్ల వాళ్ళకు మంచిగా ఉండొచ్చు కానీ మనకి ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు కూడా వెళ్ళాలి ఇప్పుడు. అవును. ఎంతసేపు అవుతుంది వచ్చి? ½ అన్ అవర్. ½ అన్ అవర్ అయిందా? బస్సులు వస్తలేవు, రావట్లేదు. అడిగిరా ఏమన్నా? అడిగితే వాళ్ళు బస్సు వచ్చినప్పుడే ఎక్కండి, ఇలా స్ట్రైక్ ఉంది చెప్పి. అంటే వస్తాయని చెప్తున్నారా బస్సులు? అయితే వస్తాయని కన్ఫర్మ్ చెప్పలేదు, వచ్చినప్పుడే పోండి, స్ట్రైక్ ఉంది చేయాలని చెప్పి. మరి ఇబ్బంది కాదా? ఇట్లా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ 4 గంటలకు వచ్చినాం. 4కి వచ్చిరా మార్నింగ్ హాస్పిటల్ కానీ 4కి వచ్చినా. ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ చూపించుకుని పోయినాం. మళ్ళీ పోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఎండాకాలం ఇట్లయితే ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఎట్లా అనిపిస్తూ ఉన్నది ఈ బస్సుల వ్యవహారం? ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ బస్ అని చెప్పి పెట్టిండ్రు, ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తావు అన్న దానికి? అంటే ఫ్రీ బస్ అంటే అది పథకం అంటే బెస్టే. అది మనం కూడా ఇక వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళ నుంచి కూడా వాళ్ళ డ్రైవర్లను వాళ్ళకు కూడా మంచిగా
చేయాలి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, ఆర్టీసీ వాళ్ళకి కూడా మంచిగా చేయాలంట. మంచిగా చేయాలి. మరి ఇప్పుడు వాళ్ళకి మంచిగా చేస్తలేడు, వాళ్ళు సమ్మె చేస్తే మనకి ఇబ్బంది, జనాలకు ఇబ్బంది, ప్రజలకు. మరి ఏం చెప్పాలనుకున్నాం ప్రభుత్వానికి? ప్రభుత్వం కూడా చూడాలి, అన్ని విధాలుగా చూసుకొని హెల్ప్ చేయాలి. ఎప్పుడు వచ్చినావు వీడికి? ఇప్పుడే వచ్చా. మరి బస్సులు బంద్ అంటగా ఇప్పుడా తెలియదు నీకు? నా తెలవదు. ఓ బస్సులు బంద్ చేసిరే, సమ్మె చేస్తారు వాళ్ళు. ఎట్ట మరి పరిస్థితి, మా పరిస్థితి ఎట్ట పోతారు మరి? ఏమన్నా మళ్ళీ ఆల్టర్నేట్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఈ నుంచి పోయే ఏర్పాట్లు లేవా? లేవు. మరి ఎవరిని అడగలేదా? పొద్దు నుంచి చూస్తలేవే వార్తలు? అయ్యో చూడలా. మరి భద్రాచలం పోవాలంటే ఎట్లా? బస్సులు బంద్ మళ్ళీ ఎప్పుడు వెళ్తురు? మళ్ళీ ఎప్పుడు ఎన్నింటికి వెళ్తురు? ఇంకా తెలియదు వాళ్ళకు, ఏమి ఇస్తలేరంట, ఆపిరు మొత్తం. జీతాలు ఇస్తలేదా? రైట్, ఇది ప్రజెంట్ ఎంజీబీఎస్లో ఉన్నటువంటి సిచ్యువేషను. మొత్తం కూడా ఎక్కడికక్కడ ఖాళీగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏ బస్సులు కూడా నడిపించట్లేదు. గంటకు 2 గంటలకు ఒకసారి ఏదో ఒక బస్సు వస్తూ ఉన్నదని చెప్తా ఉన్నారు, కానీ అది కూడా ప్రైవేటు బస్సులు కాబట్టి ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రైవేట్ బస్సులు ఎక్కే పరిస్థితుల్లో లేమో అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ కరీంనగర్ బస్సుకు జరిగినటువంటి ప్రమాదం వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఒక పక్క వీళ్ళేమో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సమ్మె విరమించే ప్రసక్తి లేదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రయాణికులు అయితే దాదాపుగా మార్నింగ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా నెరవేర్చండి. ఇలా చేస్తే మాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలందరూ ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, ఎంజీబీఎస్ నుండి.